ఏలూరు జిల్లా అనగానే గుర్తుకొచ్చేది మామిడి పండ్లు. ఇక్కడ మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పూత రావట్లేదు. వచ్చిన పూత నిలవట్లేదు. అరాకొరా కాపు వచ్చినా నాణ్యత తగ్గిపోతోంది. దీంతో ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తోటల్లో దిగుబడిని పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి. ఏలూరు జిల్లాలో మామిడి పంటకు ప్రసిద్ధి నూజివీడు కాగా తర్వాతి స్థానంలో అరిగపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడిదే. గతంలో ఇక్కడి నుండే దేశంలోని అనేక నగరాలకు ఎగుమతులు జరిగేవి. సీజన్ కొన్ని నెలల ముందు వ్యాపారులు వచ్చి పెద్ద రైతులతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆదాయం వస్తూ ఉండడంతో భూములున్న మిగతా రైతులు మామిడి తోటలకు మక్కువ చూపడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడులు ఆశించిన రైతులు మామిడి తోటలకు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకం ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అధిక దిగుబడులు వచ్చి లాభాలు గడించారు. తర్వాత అది రైతులకు శాపంగా మారింది. ఎరువులు, పురుగుల మందుల వల్ల మామిడి చెట్లు కళావిహీనంగా మారడంతో పాటు చీడపీడలు విజృంభించి మంగు తెగులు వచ్చి నాణ్యత, దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో రైతులకు వరుస నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు మామిడికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. అయితే ఉన్న మామిడి తోటల నుంచి దిగుబడులు పెంపొందించుకోవాలి అంటే ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, కొత్తగా మామిడి తోటలను పెట్టాలి అనుకునే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ రామ్మోహన్. ఏలూరు జిల్లాలో చూసినట్లయితే మామిడి సాగు సుమారు 36,000 ఎకరాల్లో ఉంది. మన ఆగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి ఈ 5 మండలాల్లో 90% మామిడి సాగు అనేది ఉంది. ఆ ప్లేస్ని ఈరోజు ఆయిల్ పాము, కోకో ఇటువంటి పంటల వైపు రైతులు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మామిడిలో కూడా అధిక ఆదాయం అనేది తీయవచ్చు. మన అధిక సాంద్రతలో మొక్కలు నాటుకోవడం, పాత పద్ధతిలో ఎకరాకు 30-40 అనే కాకుండా 110 నుంచి 250 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు చెప్పినట్టుగా మనకి నూజివీడు రసాలు, ఈ చిన్న రసాలు అనేది ప్రసిద్ధి. ఈ రకాలు కూడా మనము మార్కెట్ అనేది ఇతర దేశాల్లో గిరాకీ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా మన నూజివీడు మామిడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సో దాన్ని వేసుకోవచ్చు. బంగినపల్లి రకం మనందరికి కూడా తెలిసిందే, బెనిషాన్. ఇది కూడా ఎక్స్పోర్ట్ అన్ని మన తెలుగు ప్రజలు కానీ మన ఇండియన్స్ ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ బంగినపల్లి రకానికి మంచి డిమాండ్ ఉంది. ఇదే కాకుండా హేమయద్దు ఇటువంటి రకాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మామిడి అనేది మే నెలాఖరు లేదా జూన్ 15 కల్లా పూర్తయిపోతుంది. సో వెంటనే రైతులు ఏం చేయాలంటే కొమ్మలు కత్తిరింపులు చేసి తెగులు రాకుండా మందులు పిచికారి చేసి నీటి యాజమాన్యం పాటించాలి. మనకిప్పుడు చూసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగు మనకి మంచు ఎక్కువగా ఉండేటప్పుడు, అంటే చలికాలంలో డిసెంబర్ 15, జనవరి 15 వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ పండగ తర్వాత టెంపరేచర్స్ స్లోగా రేజ్ అవుతున్నప్పుడు ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరి అందుకే ఈ ఇమామాక్టిన్ బెంజైట్ అనేది మనకి 0.4 ml లేదా థయోమెథాక్సమ్ 0.3 grams, అదేవిధంగా స్పైనోసాడ్ 0.5 ml ఇటువంటివి మార్చి కొట్టుకోవాలి. ఒకేసారి ఒక మందు కొడితే రెండోసారి ఇంకో మందు ఈ రకంగా కొట్టుకుంటాం. దాంట్లో ఫంజిసైడ్ కూడా, ఎందుకంటే బూడి తెగులు ఉండొచ్చు. అదేవిధంగా ఈ తేనె మంచు పురుగు ఆశించిన తర్వాత నల్లగా షూటి మోడ్లాగా వస్తుంది, మంగు అంటారు. సో దీన్ని కూడా చేయడానికి ఈ టెబుకొనజాలు లేదా సాఫ్ ఇటువంటి మందులు ఈ పురుగు మందుల్లో కలిపి చేసుకున్నట్లయితే మనకి ఈ తామర పురుగులు కానీ ఈ మంగు కానీ ఇటువంటివి కూడా మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అదేవిధంగా కొంతవరకు కాకినాడ జిల్లా. ఇంతకుముందు మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా 1,00,000 ఎకరాల వరకు ఉండేది. మరి ఈరోజు మనకి నూజివీడు కలవడం వల్ల 36,000 ఎకరాలకి ఈ సాగు మళ్ళీ కొంతవరకు పెరిగింది. ఎందుకంటే నూజివీడు ఆ 4 మండలాల్లో కూడా ఉండడం వల్ల. అందువల్ల ఉన్న మామిడి రైతులకి ఎవరికి కూడా జాగ్రత్తగా చేసుకొని ముందుగా దిగుబడి చేసుకున్నట్లయితే ₹1,00,000 ఆదాయం కూడా వచ్చే రైతులు కూడా ఉన్నారు మామిడిలో కూడా. అదేవిధంగా ఉద్యాన శాఖ ఇచ్చే రాయితీలను కూడా ప్రధానంగా ఫ్రూట్ కవర్స్, ఈ ఫ్రూట్ కవర్స్ మామూలుగా ఈరోజు ₹50,000 మామూలుగా
టన్నుకు వస్తే ఈ ఫిబ్రవరి నెలలో ఫ్రూట్ కవర్స్ కట్టేదానికి ఉన్నదాన్ని నాణ్యత బాగుంటుంది, కలర్ బాగుంటుంది, దాంట్లో తీపిదనం కూడా బాగుంటుంది కాబట్టి 70,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. అంటే 10,000 నుంచి 20,000 రూపాయలు టన్నుకి అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు ఇటువంటి చర్యలు కూడా మరి చేపట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం.